హెచ్సిఏ క్రికెట్ స్టేడియం నందు ఉద్రిక్తత. శివసేన రెడ్డి శాట్ చైర్మన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆధ్వర్యంలో ధర్నా. యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి మాట్లాడుతూ ఐపీఎల్ టికెట్స్ అమ్మకాల్లో భారీ అక్రమాలు జరుగుతున్నాయని, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టికెట్స్ ను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నది, అక్షర స్కూల్ యాజమాన్యం టికెట్స్ కు అక్రమంగా అమ్మకాలు చేస్తోంది, క్రికెట్ అభిమానులకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరపున తీవ్ర నిరాశలకు గురిచేస్తోంది. యూత్ కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి ఉప్పల్ పిఎస్ కు తరలించిన పోలీసులు. నేను ఆల్రెడీ బయలుదేరుతాం. ఈ కేవలం మా ప్రభుత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమం కోసం ఇప్పుడు నిరవధిక ఈ రోజు ఇదొక్కదానికి ఇది పోస్ట్ పోన్ చేసి దీని గత రేపేందో రేపు వాళ్ళందరినీ కూర్చోబెట్టి కమిటీ సభ్యులతోనే వాళ్ళ సెక్రటరీలకు కూడా పాసులు ఇస్తలేరు. హైదరాబాద్ ఎవరైతే క్రికెట్ అసోసియేషన్ మెంబర్స్ కూడా పాసులు అంతలేదు, చాలా మందికి క్లబ్ మెంబర్స్ కూడా ఫోన్ చేసి అన్న సార్ మాకు కూడా పాసులు వస్తలేవు, ఏం జరుగుతుందో అర్థమవుతలేదు అని పరిస్థితి ఉంది. మళ్ళీ క్లబ్ మెంబర్స్కి ఇవ్వకుండా కాంప్లిమెంటరీ పాసులు ఏం చేస్తున్నారు? మరి దయచేసి దాదాపు 4,000 పాసులు వాళ్ళకు కాంప్లిమెంటరీకి ఇచ్చిర్రు. ఆ 4,000 పాసులను క్లబ్ మెంబర్స్ కానీ, కొద్దిగా ప్రముఖులకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సర్వీస్ చేసే పత్రికా మిత్రులకు కానివ్వండి, కొంత పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ ఎవరెవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి కాంప్లిమెంటరీ పాసులు ప్రముఖులకు అందరికి ఇచ్చే ఒక ఆనవాయితీగా ఉన్నది. అది వీళ్ళు బ్లాక్ దాంట్లో పెట్టుకొని బ్లాక్లో అమ్ముకోవడం మొదలుపెట్టింది. అది కరెక్ట్ కాదని చెప్తున్నాం. దాంతో పాటు కూడా ఎక్కడ ఆధార్ కార్డు పెట్టి ఒక ఆధార్ కార్డుకి ఎవరు ఒక ఆధార్ కార్డు ఒక 2, 4 ఇస్తారు. అంటే పేటిఎం వీళ్ళతో బ్లాక్ చేస్తారా, పేటిఎం బ్లాక్ చేస్తారా తెలియాలి. ఇప్పుడు ఒకటే నిమిషం, కేవలం 10 నిమిషాలు ఆన్లైన్ తెలుస్తారు, 10 నిమిషాలు అయిపోయినాయి. ఎట్లా తెలుస్తుంది? మీడియా వాళ్ళని తీసుకుపోయే చూపిస్తా. ఆయన రమ్మని మీ మీడియాలో కూర్చొని నేను నమ్ముతలేడని చూపి నేను ప్రూఫ్ నేను తీసుకొచ్చి చూపిస్తా. ఆయన ఎట్లా అమ్ముతుండో నేను ప్రూఫ్ తీసుకొచ్చి ఇప్పుడు మేము ఇక్కడ కంప్లైంట్ చేయడానికి లోపలికి వస్తే ఆఖరికి పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పుడే మళ్ళీ ఒకడు 20 టికెట్లు తీసుకొని దొరికిపోయాడు. 20 టికెట్లతో పోలీసు వాళ్ళు తీసుకొచ్చి లోపల పెట్టారు వాళ్ళని. అంటే ఏ విధంగా వీళ్ళకందరికీ ఎట్లా దొరికినాయి ఇప్పుడు విచారణ జరపమని చెప్పినాం. అసలు హెచ్సి వాళ్ళు ఏ విధంగా టికెట్లను బయటికి పంపిస్తున్నారు, హెచ్సిఐ వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు పేటిఎం ద్వారా అమ్ముతా అని చెప్తున్నారు. దాంట్లో ఒక క్రమబద్ధీకరణ ప్రకారం చేస్తున్నామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి ఒక 1-2 గంటలకే అయిపోతున్నాయి. మరి వాళ్ళదేం క్రమబద్ధీకరణ నాకు అర్థం కాలే. ఇప్పుడు మాట్లాడితే అదే చెప్తున్నారు వాళ్ళు. గంట సేపట్లో అయిపోతాయా? మరి వాళ్ళు ఇవి ఎవరు బ్లాక్ చేస్తున్నారు, ఎవరు బయటికి అమ్ముతున్నారు? పేటిఎం వాళ్ళు అమ్ముతున్నారా, హెచ్సిఐ వాళ్ళు అమ్ముతున్నారా, ఎవరు అమ్ముతున్నారో ఫస్ట్ అది బయటపడాలా. దానికి సంబంధించినది కాకుండా దాంతోపాటు ఎక్కడైతే క్రికెట్ అభిమానులు ఉన్నారో వాళ్ళందరినీ, అంటే ఈ క్రికెట్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వారికి ఆశ చూపించి వారి అభిమానాన్ని ఈరోజు డబ్బు రూపంగా మార్చుకునే పరిస్థితిలో ఎస్సీ తయారైంది. ఈరోజు ఈ చెడ్డ పేరును కాంగ్రెస్ ప్రభుత్వం మీద రుద్దే పరిస్థితిలో ఉంది. ఈరోజు ఒక ఓటుతో గెలిచినటువంటి ఆయన ఇది మాట్లాడితే మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇట్లా ఇక్కడ జరిగేటటువంటి చట్టపరమైన విషయాలు ఏదైనా దాని మీద ఖచ్చితంగా చూసే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏంది ఇది జరుగుతుంది అనే ఒక మార్కు తీసుకొచ్చే ఒక పరిస్థితి కనబడుతుంది. ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్, ఒక ప్రపగండా, అంటే ఇంతకుముందు ఊకిస్తున్నారు, ఇప్పుడు చూసినా ఇట్లా చేస్తున్నారు. ఇది కూడా ఒక కోణంలో భాగమే. ఇట్లాంటి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి పంపే విధంగా ఇప్పుడు ఆ ఎస్సీఐకి మాకు సంబంధం లేదు. ఎంతోమంది యువకులు ఫోన్ చేసినారు, చాలామంది, అన్న ఏందన్నా ఇట్లా జరుగుతుంది, ఏందన్నా ఇట్లా జరుగుతుంది, ఏంది పరిస్థితి అంటే వాస్తవానికి ఈరోజు ఎక్కడైతే అక్కడ మేము యువజన కాంగ్రెస్ మొత్తం కూడా పిల్లలందరూ రావాల్సి ఉండే. మన ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మనం అడ్డుకోవడం పద్ధతి కాదు. దాన్ని ఎంతోమంది కొన్నారు, చాలామంది అఫీషియల్గా. అది పద్ధతి కాదని చెప్పేసి ఎస్సీఐ మీద, ప్రెసిడెంట్ మీద, ఆ కమిటీ మీద, సెక్రటరీల మీద, దీని మీద జరిగిన అవకతవకలన్నింటినీ ఏమేం చేసినారు, ఏ విధంగా ఎవరికి ఏ ప్రక్రియ ప్రకారం తీసినారో వాటన్నింటినీ కూలంకషంగా చెప్పాల్సిన బాధ్యత, ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత. మన సినిమా టికెట్ కోసం 2 నిమిషాలు తెలిసిపోతుంది మనకు ఏ సీటు బుక్ అవుతుంది, ఏ సీటు బుక్ అయితే లేదు అని.
అది అట్లెట్లా బుక్ అయిపోతే గంట సేపటి ఎట్లా బంద్ అవుతాయి? వెంకటేశ్వర స్వామి గుడిలో దర్శనానికన్నా 2 గంటలు ఆగుతారు, దీనికి అరగంట స్పీడ్గా అయిపోతున్నాయి. అంటే వీళ్ళు బ్లాక్ చేయడం, ఇట్లా తప్పుడు సమాచారం ఇట్లా అమ్ముకోవడం. ఇప్పుడు మేము వీడికి కంప్లైంట్ ఇంటికి వస్తేనే 20 మంది, ఈ రోజు వరకు 29 మంది దొరికినారంట. 29 మంది వాళ్ళు దొరికినారు. ఇప్పుడు మళ్ళీ 20 టికెట్లు తీసుకొని ఒకటి దొరికింది మళ్ళీ. అంటే ఎక్కడ ఇంతమంది ఏడుకెళ్ళి వస్తున్నాయి ఈ టికెట్లన్నీ? ఎట్లకెళ్ళి పుట్టుకొస్తున్నాయి ఇవన్నీ? ఎవరు అమ్ముతున్నారు, ఎవరు ఇస్తున్నారు? అదేవిధంగానే పోలీసు వాళ్ళకు కూడా ఇప్పుడు అదే చెప్పినాం, సిఐ గారు కూడా చెప్పినాం, ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి ఎవరు వాళ్ళకి ఇచ్చినారు దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి ఇప్పుడు కోరడం జరిగింది. దీన్ని వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రావు ఎవరెవరికి ఏ విధంగా బయటికి పంపించిండు. టీఆర్ఎస్ వాళ్ళకేమో మొత్తం స్టేడియంలో ఫ్రీ పాస్లని టీఆర్ఎస్లే కనపడుతున్నారట ఎక్కడ చూసినా కూడా. మీ ప్రెస్కు సంబంధించిన వాళ్ళు కానీ ఇప్పుడు అక్కడ ఎవరెవరు వర్క్ చేసినారు, కొందరు ప్రముఖులు ఉంటారు, కొందరు ప్రెస్ మిత్రులు కానివ్వండి, పోలీసు వాళ్ళు కానివ్వండి, మున్సిపల్ సిబ్బంది కానివ్వండి, ఎలక్ట్రికల్ సిబ్బంది కానివ్వండి, వాళ్ళ కోసం అక్కడ పనిచేసే వాళ్ళ కోసం కొన్ని పాసులు కేటాయిస్తారు. అవి కూడా కాంప్లిమెంటరీ పాసులు కూడా అమ్ముకునే పరిస్థితి దిగజారిపోయింది. ఎవరికి ఇచ్చిన దాఖలాలు కనబడదు. మీకు ఇచ్చినా చెప్పండి, మీకన్నా ముత్తి పోని ఎవరికి లేవు. వాళ్ళు కూడా ఇప్పుడు సీఏ గారు చూపిస్తున్నారు, నేను కూడా కొనుక్కున్నాను 4 పాసులు అని. అంటే అంత పరిస్థితి అట్లున్నది. వాళ్ళు అక్కడే సర్వీస్ చేస్తున్నారు, అక్కడే ఉంటున్నారు. కాంప్లిమెంటరీ పాసులు 4000 పాసులు పైన వచ్చినవి. అవన్నీ ఏం చేసిండ్రు, ఎవరెవరికి ఇచ్చిండ్రు, ఏ విభాగానికి పంపించిండ్రు, ఎంతమంది ప్రముఖులకు పంపించారు, ఎంతమంది ఫిల్మ్ యాక్టర్లకు పంపించారు, ఎంతమంది పొలిటీషియన్లకు పంపించారు, ఎంతమంది అక్కడ పనిచేసిన సర్వీస్ చేసే వర్కర్లకు పంపించారు, ప్రెస్ వాళ్ళకి ఎవరికి ఇచ్చారు, అవన్నీ తెలవాలి. చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ట్రాన్స్పరెంట్గా పెట్టండి. ఎందుకు జగన్మోహన్ రావు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటుండే 5 రోజులుగా? ఆయన ఏ తప్పు చేయకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం ఏంది? ధైర్యంగా ఆఫీస్ రూమ్లో కూర్చుంటే పాసులు వీళ్ళకి ఈ విధంగా కేటాయించడం అని చెప్పడానికి పోయేదేముంది? ట్రాన్స్పరెంట్గా ఎవరికి ఏ విధంగా కేటాయించాలో ఆ విధంగా కేటాయించండి. ఇప్పుడు సమగ్ర విచారణ కోసమే ఇక్కడ కంప్లైంట్ ఇచ్చినాం. కోడ్ అయిపోయిన వెంటనే దాని మీద ఏమేమి జరిగిందో సమగ్ర విచారణ జరిపిస్తాం. ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నారో వాళ్ళందరినీ బయటికి తీస్తాం, వాళ్ళందరినీ జైలు కూడా పంపుతాం. ఏం వదిలే పరిస్థితి లేదు. కొన్ని స్కూళ్ళ యాజమాన్యాన్ని పెట్టి పాసులు అమ్మిస్తున్నారంట. అక్షర స్కూల్ నుంచి వీళ్ళే కొన్నారు, మేమే కొన్నాం స్పెషల్ గా. లాస్ట్ చెన్నై మ్యాచ్ కి 22,000 అంటే టికెట్ 22,000 ఎక్కడ పోతుంది పరిస్థితి? ఇట్లాంటి వాళ్ళు చాలా మంది వచ్చిండ్రు. బ్లాక్ లో ఇప్పుడు ఇందాక వాట్సాప్ లో చూపించారు, 2,500 రూపాయల టికెట్ 8,000 రూపాయలు ఓకేనా, 7,000 ఓకేనా, బేరాలు పెట్టుకున్నారు ఫోన్లలో. అంటే యూత్ కాంగ్రెస్ ఉండే, అంటే యూత్ కాంగ్రెస్ కాదు, యాజ్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎంతో మంది యువకులు ఫోన్లు చేస్తున్నారు. అన్న ఇట్లా ఉంది పరిస్థితి, ఇంత ఘోరంగా వస్తుంది, మీరు వారి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలంటున్నారు. ఖచ్చితంగా ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాం. అందుకనే కంప్లైంట్ ఇచ్చినాం అఫీషియల్గా. ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 2 రోజుల్లో దాని మీద ఎంక్వైరీ జరుపుతామన్నారు. ఇప్పుడు మీ ముందే ఒకరు పట్టుకున్నారు లోపల. వాడికి ఎవరు ఇచ్చిండ్రు, ఏ విధంగా వానికి పాసులు వచ్చినాయి, అసలు పాసుల ప్రక్రియ ఏ విధంగా పోతుంది, ఎవడు 100 టికెట్లు బుక్ చేసుకుంటే వారికి 100 ఇస్తారా? పేటీఎంకి ఎందుకు ఇచ్చిండ్రు? పేటీఎంకి ఎందుకు ఇస్తున్నారు? మీరు ఇంతకుముందుకు ఒకప్పుడు ఆడాడ స్టాల్స్ పెట్టేసి, కొన్ని దశలుగా స్టాల్స్ పెట్టేసి లైవ్లు అమ్మినా, లైవ్ కౌంటర్లు అమ్మినా కూడా ఒక ఆధార్ కార్డు పెట్టి 2 పాసులు 4 పాసులు ఒక క్రైటీరియా పెట్టండి. ఒక ఆధార్ కార్డుకి 2 పాసులు ఇస్తామని. అభిమానులు ఇష్టంతో వచ్చినప్పుడు తీసుకుంటాడు. ఆడ ఆ క్రైటీరియా లేకుండా నువ్వు 100 పాసులు పేటీఎం ఎన్ని బ్లాక్ చేసిందో మీకు ఎట్లా తెలుస్తుంది? లైవ్ చూపియండి, పేటీఎం వాళ్ళని చూపిమని వాళ్ళ మీద కూడా ఇప్పుడు కంప్లైంట్ పెడుతున్నాం. ఎక్కడ వదలం. మొదట ఏం జరిగింది, వాళ్ళ ప్రక్రియ ఏంది, ఏ ఉద్దేశంతో వాళ్ళు అమ్ముతున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఎందుకు? సన్ రైజర్స్ వాళ్ళు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సన్ రైజర్స్ వాళ్ళది కాదు ఇది సమస్య. ఆ విధంగా బెదిరిస్తున్నాను సన్ రైజర్స్ చెప్పలే. హెచ్సిఐ ప్రెసిడెంట్ చెప్తున్నాడు, సన్ రైజర్స్ ఓనర్స్ చెప్పలేదు. హెచ్సిఐ ప్రెసిడెంట్ ఈయన ఆడుతున్న గేమ్ ఇది. హెచ్సిఐ ప్రెసిడెంట్కి వాళ్ళు 4,000 పాసులు ఇచ్చిండ్రు, వాటి ఏం చేసిండ్రు? సన్ రైజర్స్ ఈ హైదరాబాద్ వాతావరణము అన్నింటికి అనుకూలమైన వాతావరణము. ప్రతి దానికి కూడా హైదరాబాద్ వాతావరణం అనుకూలమైంది కాబట్టి ఇక్కడ పెట్టడానికి ఇష్టపడుతున్నారు. ఖచ్చితంగా రాబోయే 4 సన్ రైజర్స్ వాళ్ళు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సన్ రైజర్స్ వాళ్ళది కాదు ఇది సమస్య. ఆ విధంగా బెదిరిస్తున్నాను సన్ రైజర్స్ చెప్పలే.
హెచ్సిఐ ప్రెసిడెంట్ చెప్తున్నాడు, సన్ రైజర్స్ ఓనర్స్ చెప్పలేదు. హెచ్సిఐ ప్రెసిడెంట్ ఈయన ఆడుతున్న గేమ్ ఇది. హెచ్సిఐ ప్రెసిడెంట్కి వాళ్ళు 4,000 పాసులు ఇచ్చిండ్రు, వాటి ఏం చేసిండ్రు? సన్ రైజర్స్ ఈ హైదరాబాద్ వాతావరణము అన్నింటికీ అనుకూలమైన వాతావరణము. ప్రతి దానికి కూడా హైదరాబాద్ వాతావరణం అనుకూలమైంది కాబట్టి ఇక్కడ పెట్టడానికి ఇష్టపడుతున్నారు. ఖచ్చితంగా రాబోయే 4 మ్యాచ్ల్లో ట్రాన్స్పరెంట్గా ఇప్పుడు 2-3 రోజుల్లో పిలిపిద్దామని చెప్పారు. పోలీస్ యంత్రాంగం కూడా ఇప్పుడు మాటిచ్చింది. 3 డేస్లో దాని మీద విచారణ జరిపిస్తాం. దాని మీద ఏ విధంగా పోతుంది, ఏ విధమైన ప్రక్రియలో వాళ్ళు అమ్ముతున్నారో వాటన్నింటిని తెప్పిస్తాం. దాంట్లో ఏమైనా అవకతవకలు ఉంటే దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఏదైతే మిగిలిన 4 మ్యాచ్లు కూడా ట్రాన్స్పరెంట్గా పోవాలి, ఎక్కడ ఇబ్బందులు జరగకుండా క్రికెట్ అభిమానులకు న్యాయం జరిగే విధంగా. అంటే స్వతహాగా 2,000 టికెట్ 8,000 కొనడం ఏంది? 2,500 వాళ్ళే కొనుక్కొని ఎవడో ఒక్కడే 50 టికెట్లు 100 టికెట్లు బ్లాక్ చేసుకొని 8,000 10,000 అమ్ముకోవడం ఏంది? ఆధార్ సిస్టమ్ పెడతారా? ఏదో ఒక సిస్టమ్ ప్రకారం 2 పాసులా 3 పాసులా 4 పాసులా పెట్టండి. అభిమాని ఎవరైతే అమ్మారో వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి కొనుక్కొని తీసుకుంటారు.